సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టుకు షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తనకు ఈడీ ఎటువంటి బలవంతపు చర్యలు చేయొద్దు అంటూ, అంటే అరెస్టు చేయకుండా హైకోర్టు నుంచి తనకు ప్రొటెక్షన్ ఇవ్వాలనే అంశం పైన ఈరోజు ఢిల్లీ హైకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. అయితే హైకోర్టులో కొద్దిసేపటి క్రితమే ధర్మాసనం ప్రత్యేకంగా కేజ్రీవాల్ పిటిషన్ పైన విచారణ జరిపింది. అయితే ఈ సందర్భంగా ఏదైతే ఈడీ కొన్ని విషయాలను స్పష్టం చేసింది, అంటే ఢిల్లీకి లిక్కర్ కేసుకు సంబంధించి స్కామ్ కు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా తమ వద్ద ఉన్నాయి. ఇప్పటికిప్పుడు అతనికి ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా అది తమ ఏదైతే విచారణకు ఆటంకం కలుగుతుందనే విషయాన్ని కోర్టు ముందు స్పష్టం చేశారు. సో అంతేకాదు, ఖచ్చితంగా ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు నోటీస్ ఇచ్చే అధికారం తమకు ఉందన్న విషయాన్ని కూడా ఈడీ స్పష్టం చేసింది. సో మరోవైపు కేజ్రీవాల్ వాదన మాత్రం తనకు వరుసగా నోటీసులపైన నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే 9 నోటీసులు ఇచ్చారు. తాను విచారణకు హాజరైతే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారనే విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో ఇప్పటికే మనీష్ సిసోడియాతో పాటు సంజయ్ సింగ్ ను కూడా అరెస్ట్ చేశారు. సో ఖచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారు పిలిచి అనే విషయాన్ని స్పష్టం చేసినప్పటికీ కూడా ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు వెళ్లడం తప్ప మేము మధ్యంతర ఆదేశాలు కానీ మధ్యంతర ఉత్తర్వులు కానీ ఏమీ ఇవ్వలేమనే విషయాన్ని స్పష్టం చేసింది. సో దాంతో ఇప్పుడు కేజ్రీవాల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారా, లేదంటే తను ఈడీ ముందు హాజరయ్యేందుకు ప్రయత్నం చేస్తారా, ఏం చేస్తారనేది మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ఉత్కంఠగా ఉంది. ఏదేమైనా కేజ్రీవాల్ కు ఒక భయం మాత్రం పట్టుకుంది. ఈడీ తనను ఖచ్చితంగా ఏదో క్షణంలో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనేది కేజ్రీవాల్ నమ్ముతున్నారు. అదే విషయాన్ని పదే పదే తన మాటల్లో, బహిరంగ సభల్లో కావచ్చు, ప్రసంగాల్లో కావచ్చు, ఎప్పటికప్పుడు అతను చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మొత్తానికి తను ఏ విధంగానైతే హైకోర్టుకు వెళ్ళినటువంటి అంశంలో, కేసు విషయంలో తనకు మధ్యంతర ప్రొటెక్షన్ అనేది దొరకలేదు. సో ఫైనల్ గా ఈ కేసును ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేశారు. సంతోష్. థ్యాంక్ యూ రాజు.